కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటారు, లేదు నిన్ను 20 మందితోటి నేను రెడీగా ఉన్నానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అంటారు. కాబట్టి బీజేపీ ఎంత చేసినా కానీ బీజేపీకి మన ముస్లిం వాళ్ళు ఎంఐఎం సపోర్ట్ చేయరు. కాబట్టి వాళ్ళకు ఉన్నది 8. బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఉన్నారు, ఒకరు చనిపోయారు, 38 మంది అధికారికంగా ఉన్నారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రేయర్ పోయినా రూల్ ప్రకారం వాళ్ళు రాజీనామా చేయలేదు, మేము కూడా వాళ్ళని సస్పెండ్ చేయలేదు. కాబట్టి వాళ్ళు మా లెక్కలోనే వస్తారు. 38 మంది మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు ఇంకొక 20 మంది వస్తే సరిపోతుంది, 25 మంది వస్తే. కాబట్టి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు పరిస్థితులు రామూర్తి గారు బాగలేవు. అధికార పార్టీని కాదని ప్రధాన ప్రతిపక్ష పార్టీలోకి ఎందుకు వస్తారు? ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల పాటు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారంలో ఇప్పుడు లేరు. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎవరు పార్టీ ఎప్పుడు ఎక్కడ ఇప్పుడు ఫర్ మెజారిటీ ఎగ్జాంపుల్ సీట్లు ఎన్నో కాంగ్రెస్ ఉన్నాయి. ఎన్నో మెజారిటీ రాష్ట్రాలలో సీట్లలో కాంగ్రెస్ అన్ని. పార్టీని కాదని బీఆర్ఎస్ వైపు ఎందుకు వస్తారు? నేనేమంటున్నా, ఎన్నో రాష్ట్రాలలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రాంతీయ పార్టీలను కానీ సిండేలను తయారు చేసి కూల్చిన రాష్ట్రాలు ఉన్నాయి చాలా. వాళ్ళకి ఇంకా ముక్తు భారత్ అని, కాంగ్రెస్ ముక్తు భారత్ అని వాళ్ళు తీసుకున్న నినాదంలో ఇంకా 3 రాష్ట్రాలు మిగులు ఉన్నాయి. ఆ 3 రాష్ట్రాలను ఏదో రకంగా పడగొట్టాలని బీజేపీ పార్టీ సూచిస్తున్నది. దానికి ఒత్తాసు పలికేది ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే. కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది, కాంగ్రెస్ ఎప్పుడో తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్నది, వాళ్ళకు ఒకరు పడతాలేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకు ఇప్పుడు దళితులు మొత్తం ఉన్నారు, దళిత ఎమ్మెల్యేలు మొత్తం కూడా కోపంగా ఉన్నారు. ఒక పక్క మాదిగలకు ఎంపీలకు ఒక్క టికెట్ ఇవ్వలేదు. 2, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్పగా ఒక 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం ఆ అంబేద్కర్ విగ్రహానికి నిన్న పోయి కనీసం నివాళులు కూడా అర్పియని దుర్మార్గం పరిస్థితి ఈ రోజున్నది. అంటే దానికి బట్టారు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. మరి ఒక దళితుడు, ఆయన రాజ్యాంగ ఫలాల వల్ల ఆర్టికల్ 3 వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆయన పేరుతో సెక్రటరేట్ ఏర్పాటు చేసుకున్నాం. మరి అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఒక్క పూలమాల వేయని దుస్థితి ఎందుకు ఏర్పడ్డదో దళితులందరూ చాలా సీరియస్ గా ఉన్నారు. ఇంకొక పక్క దళిత బంధు 2 లక్షల 10 లక్షల నుండి 12 లక్షలు మేము మార్చి ఇస్తాము అని చెప్పారు. కానీ ఇంతవరకు దళిత బంధు ఊసే లేదు. కాబట్టి దళితులు మొత్తం ఏకపక్షంగా వ్యతిరేకం అయిపోయిన ఈ 4 నెలల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కర్రు గాల్చి వాత పెట్టడానికి